ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా ఈ విధంగా కూడుకోవడానికి, చేరి దేవుని స్తుతించడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటంలో చేరి దేవుని స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తమును సాధ్యపరచువాడా, రాత్రి జమలందు మమ్మలను కాపాడినవాడా, ఉదయకాలంలో నిన్ను ఆరాధించి స్తుతించి నిన్ను మహిమపరచడానికి కృప అనుగ్రహించే గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపను మాకు చూపించి మీ ఆశీర్వాద దీవెనలతో మమ్మల్ని నింపి దీవించి బలపరచమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా, 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 మెనమే ఆరాధనా, 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 ఆరాధనా. సంగమంతా రెండు చేతులు చప్పలు కొడదామండి. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్య నీకే ఆరాధన. పరిశుద్ధుడా దేవాదేవానికి స్తోత్రం. వి వర్షిప్ యు లార్డ్. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధనా. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధనా, 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 ఆరాధనా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా, దేవా ఆరాధనా. తన రక్తముతో నన్ను
వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన నామే ఆరాధన ఆరాధన ఆరాధన. ఓ దేవా దేవా దగ్గరగా స్వరమెత్తి యేసు ఆరాధన ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే దేవా. Oh, we worship you, Lord. ఆరాధన ఆరాధన Worship you, Lord. హల్లెలూయా. బిగ్గరగా దేవానికి స్తోత్రం, మీకే వందనాలు. దేవుని స్తుతిస్తామండి. యేసయ్యా యేసయ్యా. ఆరాధన
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము జాన్ ద బాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరినూ బయలుదేరి ఆయన ఎదుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను జకర్యా ఎలిజబెతుల యొక్క కుమారుడు. ఈ కుమారుడు జీవితంలో మనం గమనించినట్లయితే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను తన తల్లి గర్భంలో ఎలిజబెత్ గర్భంలో ఉండగానే అతడు యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు కూడా గర్భంలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి అతను శిశువుగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారిని చూసి గర్భములోని గంతులు వేసిన వాడిగా మనకు కనబడతాడు. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితంలో మొదటి విషయం ఏంటంటే అతడు ఒక మెసెంజర్గా, వర్తమానికుడిగా అతడు ఉన్నాడు. ఏం వర్తమానం తీసుకొచ్చాడు అని అంటే మారు మనసును గూర్చిన వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. అతడు అరణ్యములో నివసించేటటువంటి వాడు. మారు మనసు, పాప క్షమాపణ అనే వర్తమానాన్ని తీసుకుని వచ్చి ఆ దినాన యోర్దాను నది అవతల మరి యోర్దాను దగ్గర అతడు ఈ ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో అనేకులు అతని మాట విని తమ పాపములను తీసివేసుకోవడానికై మారు మనసు విషయమైన బాప్తిస్మం అక్కడ పొందుచు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. అడవి తేనెను మిడతలను తినేటటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు. ఇతని జీవితంలో మనం గమనించినట్లయితే అతను తీసుకొచ్చినటువంటి వర్తమానం మారుమనసు, పాప క్షమాపణ. అంటే ఈ రెండు వర్తమానాలు వినేటువంటి వారు బాప్తిస్మం పొందుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితంలో రెండో విషయం ఏంటంటే అతను ఒక ఇంట్రడ్యూసర్ లాగా, పరిచయకుడుగా మనకు కనబడుతున్నాడు. ఈ పరిచయం చేశాడు. ఎవరిని పరిచయం చేశాడంటే లోకానికి వచ్చిన లోకరక్షకుడు, నజరేయుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడు, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, అలాగే మహోన్నతుడు, ఈ సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అతడు పరిచయం చేశాడు. ఏ విధంగా పరిచయం చేశాడంటే పాపములను మోసుకుని పోయే గొర్రెపిల్ల, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. నేను మీ అందరికి కూడా నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో మీ అందరికి కూడా బాప్తిస్మం ఇస్తాడు అని పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చియు, అలాగే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లను గూర్చియు చక్కగా అతడు పరిచయం చేశాడు. ఇక మూడో విషయానికి వస్తే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అతడు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అది ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడు అనే మాటను మనం చూస్తే అతడు యేసు ప్రభు వారికే బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, అయ్యా నేను నీ ద్వారా బాప్తిస్మం పొందాలి కానీ మరి నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి అని నివారింప చూసినప్పుడు నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగునని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిస్మము పొందాడు. ఆయన యేసును పరిచయం చేసేటప్పుడు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రను కాను అని తను తాను తగ్గించుకున్నాడు. గనుక ఈరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితంలో నుండి మనం నేర్చుకునే ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే అతడు ఒక వర్తమానికుడిగా వచ్చాడు. తను ఏదైతే వర్తమానాన్ని తీసుకుని రావాలో ఆ వర్తమానాన్ని ప్రజల దగ్గర తీసుకుని వచ్చాడు. యేసును పరిచయం చేయడం కోసం వచ్చాడు.
యేసును పరిచయం కూడా చేశాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని, నాకంటే శక్తిమంతుడని యేసు ప్రభువాన్ని గురించి చక్కగా పరిచయం చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చాడు. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన పరిచయం చేసి ఆయనకు బాప్తిస్మం ఇచ్చి, ఆయన మరి ఈ యొక్క యోహాను తనకు దేవుడు ఏదైతే నియమించాడో దాన్ని అతడు నెరవేర్చాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో ఏ విధంగా ఉండాలంటే, ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మారు మనసును, పాపక్షమాపణను, యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించేవారుగా, ఒక వర్తమానికులుగా, రెండవది యేసు ప్రభువుని అనేక మందికి పరిచయం చేసేవారుగా, మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసినప్పుడు ఆంధ్రయ్య కూడా ఈ విషయాన్ని విని అతడు కూడా యేసు ప్రభువుని వెంబడించేవాడిగా అయ్యాడు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మనం పరిచయం చేయకపోతే యేసు ప్రభువుని ఎవరు పరిచయం చేస్తారు? కాబట్టి మనము యేసు ప్రభువును పరిచయం చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తగ్గించుకున్నాడు. అలాంటి తగ్గింపు జీవితం కలిగి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా దేవుడు మన కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మన కుటుంబాల మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండును గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మౌనతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ పాదాలకు ఎనలేని వందనాలు. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి మాకు చాలా చక్కగా వివరించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. గర్భములోనే గంతులు వేసినటువంటి వాడిగాను, దేవా నీ వర్తమానికుడిగా, మా ప్రభువా నిన్ను పరిచయం చేసిన వాడిగా, నీ సన్నిధిలో తాను తగ్గించుకున్నవాడిగా మాకు మీరు చూపించారు. మేము కూడా మా ప్రభువా బాప్తిస్మం ఇచ్చి యోహాను కొనేటువంటి చక్కటి గుణలక్షణాలు కలిగి మీ వర్తమానికులుగా, మిమ్మల్ని పరిచయం చేసేవారుగా, మీ సన్నిధిలో తగ్గించుకుని నాయన మీరే గొప్పవాడని హెచ్చించేటటువంటి వ్యక్తులుగా, నాయన మీకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తాను ఏ విధంగా తగ్గించుకుని తన జీవితంలో నాయన నీకు ప్రియంగా జీవించగలిగాడో అలాగా మేము కూడా జీవించి అనేక మందిని నీకు పరిచయం చేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో మీరు జరిగించండి. దుష్టుని క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో బంధించండి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, ఈరోజునైనా ఈ యొక్క వర్తమానాన్ని నీ బిడ్డలు వింటుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్లో మీరు తోడుకొనండి. ఆయన సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ప్రతివారిని నింపండి. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని స్వస్థపరచండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. సమాధానమును నెమ్మదిని కలిగించి మీ ఆత్మకార్యం జరిగించి దీవించుమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మీరు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ఈ దినమంతా మీ ప్రయాణంలో, మీ పనుల్లో కృపగల దేవుడు మీకు సహాయం చేయను గాక. అందరికీ వందనాలు.